గంగాధర్ అయితే పర్సు పోవడంతో గంగాధర్ అయితే తన బయట పర్సు కోసం వెతుక్కుంటూ ఉంటాడు. వెతుక్కుంటూ ఉంటే అక్కడికి గంగ వస్తుంది. గంగ వచ్చి చెంగయ్య గారు అంటూ ఉంటుంది. ఏంటి నన్ను పిలుస్తుంది గంగ అని చెప్పనైతే, ఏంటి మేడం చెప్పండి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో గంగ నేను మాట్లాడాలి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో తండ్రి కొడుకులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. నేను పర్సనల్గా మాట్లాడాలి, మీరు వెళ్ళండి అని చెప్పనైతే గంగ అంటూ ఉంటుంది. సరేనమ్మా మీరు మాట్లాడండి, నేను వెళ్తున్నాను అని చెప్పనైతే చెంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గంగ తన చేతిలో ఉన్న పర్స్ అయితే గంగాధర్కి ఇస్తుంది. ఇది మీకెక్కడ దొరికింది? నేను దీనికోసమే ఇందాక నుంచి వెతుకుతున్నా మా నాన్న నేనని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో పర్స్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమీ లేకపోవడంతో, ఏంటి గంగ దీంట్లో ఉండాలి కదా ఫోటో, ఏమైంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో గంగ నేనే తీసేసాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ ఫోటో మా ఇంట్లో వాళ్ళు చూస్తే నా పరిస్థితి ఏమనుకున్నారు మీరు అసలు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. మీరెందుకు నన్ను, మీ తండ్రి కొడుకు నన్ను వెంటాడుతున్నాడు, అప్పుడు నన్ను ప్రశాంతంగా ఉంచలేదు, నేను మీ అత్తయ్య గారిని చంపాలని చూశానని చెప్పని నిందలేసి బయటికి పంపించారు, విడాకులు ఇచ్చారు. నా బతుకు ఏదో నేను బతుకుతుంటే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా మీరు అని చెప్పనైతే చాలా కోపంగా గంగాధర్ మీద అరుస్తూ ఉంటుంది. నువ్వు దూరం అయ్యాక కానీ నా విలువ తెలియలేదా ఏంటి మీకు, చేసుకున్న ఆమె మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచట్లేదా అని చెప్పని కూడా అంటూ ఉంటుంది. దాంతో పెళ్లి చేసుకోవడం ఏంటి గంగాధర్కి అంటే గంగకు ఆ విషయం ఏం తెలియదు కదా, తనకి నిజం చెప్పాలి అని చెప్పనైతే గంగ నేను చెప్పేది విను గంగ, ఒక్కసారి నా మాట విను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. గంగ మీరేం చెప్పవద్దు, నేను వినవద్దు, నా బతుకు నేను బతుకుతున్నాను, నన్ను వదిలేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. గంగాధర్ లేదు గంగ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో, ఒక్కసారి నాకు నిజం చెప్పడానికి అవకాశం ఇవ్వు అని చెప్పని అంటూ ఉంటాడు. దాంతో గంగ మాత్రం మీరేమి చెప్పవద్దు, రేపు ఉదయం కల్లా మీరు నాకు కనిపించవద్దు, నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అంటూ అక్కడి నుంచి అయితే గంగ వెళ్ళిపోతుంది. వెళ్ళి పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను గంగాధర్ని వెళ్ళమని చెప్పాను, తను వెళ్ళిపోతాడో ఏమో, నేను తనని చూడకుండా ఉండలేకనేమో అని చెప్పని అనుకుంటూ ఉలిక్కిపడైతే ఒక్కసారిగా పైకి లేస్తుంది. దాంతో శరత్ అయితే ఏమైంది గంగా, ఏమైంది జాను అని చెప్పని అంటూ ఉంటాడు. గంగాధర్ నాన్న నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను, మీరేమైనా అనుకోండి, నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, తనని ఇప్పటి వరకు నేను చాలా బాధ పెట్టాను, తన కంటికి కనిపించి తను ఇంకా నేను బాధ పెట్టలేను నాన్న అని చెప్పనైతే చెంగయ్యతో అంటూ ఉంటాడు. రేపు పిల్లల్ని డ్రాప్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీరు ఏం చెప్పుకుంటారో నాకు సంబంధం లేదని అంటూ ఉంటాడు. దాంతో చెంగయ్య శుభ్రానన్న గంగకు అప్పగించాలి కదరా అని చెప్పని అంటూ ఉంటే, అది మీరే చూసుకోండి, నేనైతే ఇక్కడ ఉండను అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. దాంతో గంగ కూడా నేను వెళ్ళిపోమ్మన్నాను కదా అని తను పైకి లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. శరత్ ఏమైనా ప్రాబ్లమా జాను, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏమి అని చెప్పని అంటూ అడుగుతూ ఉంటాడు. దాంతో జాహ్నవి అదేం లేదండి, ఏదో కొంచెం నలతగా ఉండి నిద్ర పట్టట్లేదు అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. అంతేనా, ఇంకేమన్నా ఉందా చెప్పు అని శరత్ అయితే గంగని అడుగుతూ ఉంటాడు. గంగ మాత్రం ఏం లేదండి బాగానే ఉన్నాను, నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే నిద్ర పట్టట్లేదు అని చెప్పనైతే శరత్తో అంటూ ఉంటుంది. సరే గంగ నీ ఇష్టం, పడుకో, కొంచెం తగ్గిపోతుందని చెప్పనైతే అంటూ ఉంటాడు. చెంగయ్య మాత్రం గంగాధర్ వెళ్ళిపోతానని చెప్పిన దగ్గర నుంచి ఆగు ఒక్కసారి నా మాట విను అని అంటూ ఉంటాడు.